Hello friends, welcome to 17th and 18th November daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనం 17th and 18th November హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారనేటువంటిది మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అయితే కనుక మనకి రన్నింగ్లో ఉందండి, వేర్ యూ విల్ బి గెటింగ్ ఫ్లాట్ 20% ఆఫ్ అక్రాస్ ఆల్ ద కోర్సెస్ ఆఫ్ ద యాప్. మన యొక్క యాప్లో ప్రొవైడ్ చేసేటువంటి అన్ని కోర్సెస్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th నవంబర్ వరకు మాత్రమే అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో మన యొక్క యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000, బట్ యూ విల్ గెట్ ఇట్ అట్ జస్ట్ 28,000 రూపీస్ అండి. ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇది కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడి మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, దెన్ డెఫినెట్లీ దిస్ కోర్స్ విల్ enrich your preparation. Yes, so let us move forward. So then let us start the discussion అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ద ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనం అయితే ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటాము. లెట్ us see the agenda ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, 2 cheers ఫర్ ద టాప్ కోర్ట్స్ బుల్డోజర్ జడ్జ్మెంట్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో దట్ వీ విల్ లుక్ ఇన్ టు. సెకండ్ వన్, మోదీ లీవ్స్ ఫర్ 3 nation టూర్ లైక్లీ టు సైన్ ద MOUs విత్ దట్ ఆఫ్ ద నైజీరియా ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. India and Nigeria will join the hands to tackle terrorism, piracy and as well as the drug trafficking, says Prime Minister అనేటువంటి ఆర్టికల్ మనం చూస్తాము. Senegal votes for the lawmakers in test of mandate for its new president. Denmark's Victoria Zar-Telvig is crowned the Miss Universe 2024. Center aims to make the Andaman and Nicobar Islands a tuna export hub. India conducts the historic flight test of hypersonic missile with a range of 1500 kilometers, which we will look into. Then respite for the Indian coffee growers as European Union grants the time for EUDR compliance. Yes andi. So these are the articles that we will look in the today's Hindu analysis video. And from the next article మనం ఏంటి అని అంటే కనుక it will be covered as part of the daily current affairs. Extreme weather may have triggered the avian botulism leading to the 600 bird deaths in Rajasthan is the first important article we will look into. And పూర్వీ ప్రహార్ అనేటువంటి హై ఇంటెన్సిటీ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అరుణాచల్ ప్రదేశ్లో రీసెంట్గా మనకైతే కండక్ట్ చేస్తున్నారండి ఇండియన్ ఆర్మీ వాళ్ళు. దెన్ నెక్స్ట్ వన్, సో ద తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెస్క్యూడ్ ద రేర్ వైట్ పీకాక్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ కండిషన్ కాల్డ్ యాజ్ ల్యూసిజం అనేటువంటి కండిషన్ గురించి మనం స్టడీ చేస్తాము. దెన్ నెక్స్ట్ వన్, ఆర్బీఐ రిటైన్స్ ద SBI, HDFC and ICICI Bank as the domestic systematically important banks. Then next, Birsa Munda 150th birth anniversary celebration. So these are the articles that we will look in the daily current affairs class లో మనం అయితే కనుక చూడడం జరుగుతుంది. Yes అండి. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, 2 cheers ఫర్ ద టాప్ కోర్ట్స్ బుల్డోజర్ జడ్జ్మెంట్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ద బుల్డోజర్ రాజ్ అని చెప్పేసి అంటారు మనకి. సో వీ విల్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించి, దీనికి సంబంధించి ఏంటి అనేటువంటిది మనం చూద్దాము. వీ కాల్ ఇట్ యాజ్ ద బుల్డోజర్ రాజ్ ఆర్ బుల్డోజర్ సిస్టమ్ అంటాం. ఏంటి సిస్టంలో ఏం చేస్తారు, పర్టికులర్లీ ఇన్ ద నార్థర్న్ ఇండియన్ స్టేట్స్ లైక్ మనకేంటంటే కనుక మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, ఈ యొక్క స్టేట్స్లో ఈ యొక్క బుల్డోజర్ రాజ్ అనేటువంటి సిస్టమ్ని మనం ఏంటంటే కనుక ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఈ సిస్టంలో, ఏవైనా లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్స్ కానీ, కమ్యూనల్ ప్రొటెస్ట్స్లో కానీ, సో ఓకే ఎనీ యాంటీ గవర్నమెంటల్ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి అక్యూజ్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క హౌసెస్ని, అంటే ట్రయల్ అనేటువంటిది ఇంకా ఫినిష్ అవ్వకుండా, కోర్ట్ అనేటువంటిది వాళ్ళు గిల్ట్ అని చెప్పి డిక్లేర్ చెయ్యకుండానే వాళ్ళ
వాళ్ళని కన్విక్ట్ చేయకముందే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ద మున్సిపల్ అథారిటీస్ వాళ్ళ యొక్క హౌసెస్ని డిమాలిష్ చేసేస్తున్నారు బై యూజింగ్ ద బుల్డోజర్స్, అంటే కూల్ చేస్తున్నారు కంప్లీట్గా. సో వాళ్ళు అక్యూజ్డ్ అనగానే ఇంక ఇమీడియట్లీ వాళ్ళ యొక్క హౌసెస్ని మనకి డిమాలిష్ చేసేయడం జరుగుతోంది. రీసెంట్లీ సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అయితే మనకైతే కనుక ఇచ్చారు ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద బుల్డోజర్ జస్టిస్. దానికి సంబంధించింది ఈ యొక్క ఎడిటోరియల్ అండి మనకి. అయితే లెట్ us see what Supreme Court has said in one of the few important pointsలో మనం అయితే కనుక డిస్కస్ చేద్దాము. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ వాట్ ఆర్ ద ఆథర్స్ వ్యూ పాయింట్స్ ఏంటి ఇక్కడ అనేటువంటిది. సో ఆథర్ ఈ యొక్క జడ్జ్మెంట్ని ఏ విధంగా వ్యూ చేస్తూ మనకి ఏం ఫర్దర్ అహెడ్ ఛాలెంజెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు అనేటువంటి పాయింట్స్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సుప్రీం కోర్ట్ రీసెంట్లీ దీన్ని ఈ యొక్క సిస్టమ్ ద బుల్డోజర్ రాజ్ సిస్టమ్ ఏదైతే ఉందో, కల్చర్ ఏదైతే ఉందో మనకి నార్థరన్ ఇండియాలో, దాన్ని చాలా సివియర్గా క్రిటిసైజ్ చేయడం అయితే జరిగిందండి. బై సేయింగ్ దట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అవుతోంది అని చెప్పేసి. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఈజ్ బీయింగ్ వైలేటెడ్ బికాస్ వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్, వితౌట్ గివింగ్ ఎనీ ఆపర్చునిటీ టు హియర్ దెమ్. సో వాళ్ళకి ఏంటంటే కనుక అవతల వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్, ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విక్టిమ్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని వినకుండానే సో ఇన్స్టెంట్ జస్టిస్ని డెలివర్ చేయాలి అనే ఉద్దేశంతో సో ద స్టేట్ మనకి ఏంటంటే కనుక ఈ విధమైనటువంటి యాక్టివిటీస్కి రిసార్ట్ చేస్తోంది. దిస్ వైలేట్ సంథింగ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ రిలేటెడ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఈ విధంగా మనకి ఈ హౌసెస్ని డిమాలిష్ చేయడము అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డాక్ట్రైన్ వైలేట్ చేస్తుంది, కాల్డ్ యాజ్ డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తుందని చెప్పి మనకి సుప్రీంకోర్టు చాలా సివియర్గా క్రిటిసైజ్ చేశారండి. వాట్ ఈస్ మెంట్ బై డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్? Doctrine of separation of powers says that we have three organs, right? Executive, legislature and as well as judiciary. Legislative యొక్క యాక్షన్స్ ఏంటి, మనకి లాస్ని తయారు చేయడం మన కంట్రీలో. ఎగ్జిక్యూటివ్ యొక్క యాక్షన్స్ ఏంటి, లెజిస్లేచర్ చేసినటువంటి లాస్ని ఇంప్లిమెంట్ చేయటం. మరి జుడిషియరీ యొక్క ఇదేంటి, సో జుడిషియరీ ఈ విధంగా మనకి ఏంటంటే కనుక ఇలా ట్రయల్ చేయడము, ఎవరైనా అక్యూజ్డ్ ఉంటే కనుక వాళ్ళందరినీ పనిష్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా జుడిషియరీ చేయాలి. బట్ ఇక్కడ మనం ఈ కేసులో ఈ బుల్డోజర్ జస్టిస్లో మనం చూస్తే ఈ కల్చర్లో ఇట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్, ఇట్ ఈస్ ద మున్సిపల్ అథారిటీస్ సో హూ ఆర్ టేకింగ్ దిస్ లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. సో జుడిషియరీ చేయాల్సినటువంటి పనుల్ని వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఓకే ఈ యొక్క బుల్డోజర్ జస్టిస్ని డెలివర్ అయితే కనుక చేస్తున్నారు. ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తోంది. ఎగ్జిక్యూటివ్ అన్నెసెసరీగా జుడిషియరీ యొక్క పవర్స్లో మనకి ఎన్క్రోచ్ అవుతోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నిజంగానే అక్యూజ్డ్ అయితే మీరు ఏం చేయాలి, సో మీరు ఎవిడెన్స్ని సబ్మిట్ చేయండి. అప్పుడు నేనేం చేస్తాను, ట్రయల్ అది కండక్ట్ చేసి సో దెన్ ఇఫ్ రియల్లీ హీ ఈజ్ అక్యూజ్డ్ సో దెన్ విల్ డిక్లేర్ హిమ్ యాజ్ గిల్ట్గా డిక్లేర్ చేసి కన్విక్షన్ అనేటువంటిది చేయబడుతుంది. అంతేకాని ఇన్స్టెంట్గా ఇలా డెలివర్ జస్టిస్ బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇట్ వైలేట్స్ ద డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పేసి మనం క్రిటిసైజ్ చేయడం జరుగుతుందండి. థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏం చెప్తున్నారంటే ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ ద కలెక్టివ్ పనిష్మెంట్. ప్రొటెక్షన్ ఎగెనెస్ట్ collective punishment. What is meant by collective punishment? Collective punishment meaning thereby, see for example ఇప్పుడు ఒక పర్టికులర్ హౌస్లో ఆ యొక్క ఇండివిజువల్లే మనకి ఏంటంటే కనుక సో హీ మైట్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడంలోను, లేకపోతే యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడము, సో సంథింగ్ లైక్ దట్ ఇన్వాల్వ్ అయ్యి ఉండుంటారు. ఇప్పుడు అలా ఆ పర్టికులర్ పర్సన్ చేసినటువంటి యాక్టివిటీకి తనని అక్యూజ్డ్ అని చెప్పేసి ముద్ర వేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఎందుకు పనిష్ చేయడము, వాళ్ళ యొక్క హౌస్ని డిమాలిష్ చేసేసి సో హిజ్ ఆర్ హెర్ స్పౌస్, ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, ద ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ బీయింగ్ బర్డెన్డ్, ఆర్ బీయింగ్ పనిష్డ్ ఇది మనకి ఏంటంటే కనుక కలెక్టివ్ పనిష్మెంట్ అండర్లోకి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ పర్మిసబుల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం జరిగిందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, డాక్ట్రైన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, ప్రొటెక్షన్ అగెన్స్ట్ కలెక్టివ్ పనిష్మెంట్ and as well as the rights of the accused. Rights of the
అక్యూజ్డ్. సో డూ నౌ ద రైట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, సో ఈ యొక్క అక్యూజ్డ్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉన్నవి వైలేట్ అవుతున్నాయి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్ట్ హ్యాస్ స్టేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి గైడ్ లైన్స్ని కూడా మనకి ఇష్యూ చేయబడడం జరిగింది. సో ద గైడ్ లైన్స్ వర్ ఆల్సో ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్, వేర్ 15 days ప్రయర్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ ఒక పర్టికులర్ హౌస్ అనేటువంటిది లీగల్లీ కన్స్ట్రక్షన్ జరిగి ఉండుంటే నిజంగానే, సో వాళ్ళ యొక్క హౌస్ని డెమాలిష్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి 15 days ప్రయర్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి. అండ్ దే షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు హియర్ ద ఆర్గ్యుమెంట్స్. వాళ్ళకు కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ని వినడానికి కూడా వాళ్ళకి అవకాశం అంటూ కల్పించాలి అని చెప్పేసి మనకైతే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్కి వచ్చేసరికి మనకి ఆథర్ ఏం చెప్తున్నారంటే కనుక, సో హీఈస్ అప్రిషియేటింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, సో సేయింగ్ దట్ డెఫినెట్లీ ఇట్ విల్ ప్రొటెక్ట్ సో దీస్ పర్టికులర్ పీపుల్ ఫ్రమ్ ద ఆర్బిట్రరీ. So prior 15-day notice has to be given before demolishing a particular house. అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే కనుక, మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ ఇన్వాల్వ్డ్, సో దే హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ రైటింగ్ ప్రొవైడ్ చేయాలండి. లైక్ ఎందుకు అంటే దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిమాలిషన్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అని ఎందుకు అనేటువంటి దాన్ని జస్టిఫై చేస్తూ ఇన్ రైటింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ హౌస్ని డిమాలిష్ అయితే కనుక చేయాలి. దట్ ఈస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంతవరకు మనకి ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వైలేట్ చేస్తుందో అంతవరకు మాత్రమే డిమాలిష్ చేయాలి తప్ప కంప్లీట్ హౌస్ అంతటిని డిమాలిష్ చేసేయడము అనేటువంటిది ఇంపర్మిసబుల్ అని చెప్పి మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. సిమిలర్లీ ఇవి కాదని చెప్పి ఎవరైనా మున్సిపల్ అథారిటీస్ అఫీషియల్స్ డిమాలిష్ చేసినట్లయితే దే విల్ బి పర్సనల్లీ లయబుల్. సో ఓకే ఫర్ ద యాక్ట్ దట్ దే హ్యావ్ డన్ అని చెప్పేసి, సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ వెరీ సీరియస్లీ హ్యాస్ గివెన్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్. సో ఈ కాంటెక్స్లో మనకి ఆథర్ ఈ జడ్జ్మెంట్ ఖచ్చితంగా చాలా సిగ్నిఫికెంట్. ఇవి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పీపుల్ని మనకి ప్రొటెక్ట్ అయితే కనుక చేస్తుంది అని చెప్తూనే కొన్ని ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్ కూడా చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ క్రిటిసిజం ఏంటి అని అంటే కనుక డిలే. ఈ యొక్క బుల్డోజర్ జస్టిస్ లేదా బుల్డోజర్ కల్చర్ అనేటువంటిది నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కాదు. ఫ్రమ్ ద పాస్ట్ 2 to 3 years ఈ ఇన్సిడెంట్స్ మన కంట్రీలో జరుగుతూనే ఉన్నాయి. బట్ నౌ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ యాక్టెడ్ ఓన్లీ జస్ట్ నౌ. సో ఫార్ దేర్ హ్యాపెండ్ సో మచ్ డిలే అండ్ సో మెనీ పీపుల్ మనకి విక్టిమ్స్ అయితే అయ్యారు. ఎందుకంటే చాలా హౌసెస్ని డిమాలిష్ చేయడం జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ రైజ్డ్ బై ఆథర్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటున్నారు అని అంటే, మరి ఇప్పటిదాకా మరి ఏంటంటే ఇప్పటి నుంచి హౌస్ డిమాలిష్ చేయడం అనేటువంటిది ఇల్లీగల్ అంటున్నారు. మరి ఇప్పటిదాకా చేసినటువంటి పరిస్థితి ఏంటి? మరి ఆ యొక్క అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మరి ఆర్ దే పర్సనల్లీ లయబుల్ ఫర్ ద అఫెన్సెస్ ఫర్ ద డిమాలిషన్ యాక్టివిటీస్ దట్ దే హ్యావ్ డన్ సో ఫార్ అన్న దాని మీద సుప్రీంకోర్టు ఎటువంటి క్లారిటీ అయితే కనుక ఇవ్వలేదు అని చెప్పి మనకు చెప్పడము. అండ్ అలాగే సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడారు, లైక్ స్లమ్స్ కానివ్వండి, లైక్ రైల్వేస్ ట్రాక్ రోడ్ కన్స్ట్రక్షన్ పర్పసెస్లో ఉండేటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసేటువంటి వాళ్ళకి ప్రొటెక్షన్ అనేటువంటిది అప్లై అవ్వదు అనేటువంటి పాయింట్ కూడా మనకి సుప్రీంకోర్టు చెప్తే, ఆథర్ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఏమంటున్నారు అని అంటే కనుక, హియర్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఈ వల్నరబుల్ సెక్షన్స్, ఈ యొక్క స్లమ్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పీపుల్. వాళ్ళని ముందు కోర్ట్ అనేటువంటిది ప్రొటెక్ట్ చేయాలి. అండ్ అలాగనే వీళ్ళకి కూడా 15 day ప్రియార్ నోటీస్ ఇవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క గైడ్ లైన్ పాస్ చేసి ఉండాలి అని చెప్పి ఆధార్ మనకి ద గౌతమ్ భాటియా మనకి చెప్తున్నారండి ఈ పర్టికులర్ ఆర్టికల్లో. Yes, so this is the sum of the important points with respect to this article. So let us read the few important points. This article by Gautam Bhatia discusses the recent judgment by the Supreme Court of India on the practice of something called as bulldozer raj. What is bulldozer raj? It is a term which is used to describe the demolition of homes by municipal authorities in India. These demolitions are often carried out without following any due process of law. మనకి ఏంటంటే ఫాలో అవ్వకుండా, అండ్ హ్యావ్ బీన్ లింక్డ్ టు ద కమ్యూనల్ టెన్షన్స్ అండ్ లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్స్.
The author also emphasized the court's firm stance against such practices and explore its implications for the rule of law and as well as the constitutional principles గురించి ఓవరాల్గా మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. This is a representational image of a bulldozer demolishing a particular house. Yes. So what is the Supreme Court judgment? The Supreme Court declared that demolitions targeting the individuals who are accused of offences without any proper legal proceedings violate something called as principles of natural justice ni manakaithe kanaka violate chestundi. And even it criticized the usage of municipal regulations as just a facade for the punitive demolitions, thereby labeling such acts as the state sponsored vigilante justice is another important point that the Supreme Court quoted. The judgment established detailed guidelines in order to prevent the arbitrary demolitions, thereby emphasizing due process, follow అవ్వాలి, proportionality and the protection of innocent individuals. సో అండ్ ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే కనుక ఇందాక మనం అనుకున్నాం కదా, లైక్ దెర్ ఇస్ ఏ డిలే ఫ్యాక్టర్ అయితే కనుక ఉంది ఇప్పటిదాకా అని చెప్పేసి. ది ఆథర్ హైలైటెడ్ దట్ దిస్ ట్రెండ్ హ్యాస్ బిగన్ డ్యూరింగ్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ NRC protests and has intensified since then. Political leaders were seen endorsing these actions publicly, celebrating them as a form of retribution. So here there is one more important point ఏంటంటే కనుక, సో ద స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ గ్లోరిఫైయింగ్ దీస్ పర్టికులర్ డెమాలిషన్స్ బై సేయింగ్ దట్ ఇన్స్టెంట్ జస్టిస్ అనేటువంటిది ఈ యొక్క అక్యూజ్డ్కి మనం అయితే కనుక అందజేసాము అని చెప్పేసి దే ఆర్ సెలబ్రేటింగ్ దెమ్ యాజ్ ఈవెంట్స్ అని చెప్పి ఆథర్ మనకి ఇక్కడ స్పెసిఫై చేయడం జరుగుతుందండి. అండ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ రూల్ ఆఫ్ లా ఈజ్ ద కోర్ ఇష్యూ, సో విచ్ ఈస్ బీయింగ్ కాంప్రమైజ్డ్. The judgment attempts to restore the rule of law by emphasizing the state accountability and protecting the individuals from the arbitrary state action. It introduces a requirement for municipal officials to justify the demolitions in writing ఇవ్వాలి, demonstrating that less harmful alternatives are not viable. ఒకవేళ ఒక పర్టికులర్ హౌస్ డిమాలిష్ చేయాలి అని అంటే ఎందుకు చేయాలి అని చెప్పేసి ఆ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ప్రొవైడ్ దే హ్యావ్ టు జస్టిఫై దేర్ పర్టికులర్ యాక్షన్ అండి. అండ్ సమ్ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేశారు వేర్ సో ద మున్సిపల్ అథారిటీస్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ డెమాలిషన్స్ అండ్ ఆల్సో కన్సిడర్ ప్రపోర్షనాలిటీ. కలెక్టివ్ పనిష్మెంట్ అనేటువంటిది కంప్లీట్లీ ఇంపర్మిసిబుల్. ఫ్యూచర్ డెమాలిషన్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ ఫాలో ఆల్ ద లీగల్ ప్రొసీజర్స్ అండ్ ఆఫర్ ద ఎడిక్వేట్ నోటీస్ లైక్ 15-day ప్రయర్ నోటీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగనే మనకి recognition of vulnerable groups. So the judgment also acknowledged the vulnerability of informal settlements and stresses. Exceptions వచ్చేసి మనకి ఏంటంటే కనుక affecting the public spaces such as roads or railways were permitted provided that the process was followed. Overall మనకి other suggestions ఏమేంటి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ వన్, there should be a accountability for the past actions. ఇంతకు ముందు చేసినటువంటి వాటికి there should be the accountability అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ దాన్ని క్లియర్గా మెన్షన్ చేయలేదు, దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. స్టేట్ ఆబ్లిగేషన్స్ అనేటువంటివి స్ట్రెంగ్తన్ చేయాలి. ద స్టేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎడిక్వేట్ హౌసింగ్ ప్రొటెక్షన్స్ అండ్ అవాయిడ్ ఆర్బిట్రరీ యూసేజ్ ఆఫ్ డెమాలిషన్స్ యాజ్ ఎ ప్యూనిటివ్ మెజర్గా మనకి సో స్టేట్ యూజ్ చేయకూడదు. బ్యాలెన్సింగ్ ద రైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ పవర్. The judgment must be implemented effectively in such a way that officials cannot evade responsibility for the unlawful demolitions that they have committed in the future. Yes Andy, this is one such very very important article, bulldozer raj or bulldozer culture antaru manaki. Yes, because it involves multiple things as we said, principles of natural justice, separation of powers, then next one which is manaki entante rights of the accused. So these are the important things that are involved in this particular thing. Let us move on to that of the second important article. Prime Minister Modi leaves for a 3-nation tour likely to sign the MOUs with the Nigeria. So 3 important countries. So last month manaki like president has visited, even the beginning of this particular month the president has visited the 3 African countries. Similarly ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ విజిటింగ్ ద 3-nation టూర్ అయితే కనుక వెళ్తున్నారండి విత్ మల్టిపుల్ పర్పసెస్. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ నైజీరియా, ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా అయితే కనుక వెళ్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసి బ్రెజిల్ అయితే వెళ్తున్నారు, వేర్ హీ విల్ పార్టిసిపేట్ ఇన్ ద 19th G20 సమిట్. సో G20 సమిట్ అయితే కనుక మనకి జరుగుతోంది ఎక్కడ మనకి బ్రెజిల్లో. సో దాన్ని మనకి అటెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి
గయానా అయితే కనుక వెళ్తున్నారండి. గయానా వచ్చేసి మనకి ఏంటంటే కనుక క్యారీకామ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారీకామ్ కంట్రీస్ తోటి లీడర్స్ సమ్మిట్ అయితే కనుక జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఎస్, 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ నైజీరియా, సెకండ్ వన్ ఈజ్ బ్రెజిల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గయానా. బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గయానా మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ అండి. సౌత్ అమెరికన్ కంట్రీస్కి సంబంధించి మనం ఒక డీటెయిల్డ్ మ్యాప్ కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది కూడా మనం యూట్యూబ్లో చేస్తున్నాము. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ సౌత్ అమెరికా ఫ్రమ్ LTX క్లాసెస్ అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే కనుక యూ విల్ గెట్ దట్ పొలిటికల్ మ్యాప్. సో వేర్ యూ కెన్ వాచ్ దట్ పర్టికులర్ వీడియో వేర్ యూ విల్ ఈజీలీ రిమెంబర్ ద కంట్రీస్ నేమ్స్ని స్టోరీ ఫార్మాట్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేటువంటిది మనం అక్కడ చెప్పడం జరిగింది. క్లియర్. నౌ లెట్ us discuss the some important points associated with this particular article. Prime Minister Modi has embarked on a 3-nation tour to 3 countries, that is Nigeria, Brazil and as well as the Guyana, with key engagements like including Memorandum of Understandings with Nigeria. ఇది మనము నెక్స్ట్ ఆర్టికల్లో కూడా మనం అయితే కనుక చూస్తాము. G20 summit in Brazil and a leadership summit with the CARICOM nations in the Guyana. So here if you see, Brazil and as well as Guyana are South American nations and as well as Nigeria which is మనకి ఏంటంటే కనుక ఆఫ్రికన్ నేషన్ అండి. ఎస్, దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్. ప్రైమ్ మినిస్టర్ మోదీస్ 3-nation టూర్ అని చెప్పేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విజిట్ ఎక్కడికండి? నైజీరియాకి. సో నైజీరియా ఈజ్ ఏ ఆఫ్రికన్ కంట్రీ. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ నైజీరియా అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు. బోలా అహ్మద్ తినుబు హ్యావ్ క్యారీడ్ అవుట్ ద సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ రీసెంట్లీ ఇన్ ఆర్డర్ టు రిఫార్మ్ ద కంట్రీస్ ఎకానమీ. కరప్షన్ని మిటిగేట్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ మెజర్స్ని మనకి ఈ యొక్క బోలా అహ్మద్ తినుబు అయితే కనుక తీసుకున్నారు. సో the Nigeria is also one of the important trading partners of India అండి, మేకింగ్ హిస్ ఫస్ట్ విజిట్ టు ద కంట్రీ. 17 సంవత్సరాల తర్వాత మన యొక్క ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక వెళ్ళడం జరుగుతుంది. దిస్ విజిట్ మెయిన్లీ ఫోకస్ అపాన్ ఎన్హాన్సింగ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ నైజీరియా బేస్డ్ అపాన్ ద షేర్డ్ డెమోక్రటిక్ వాల్యూస్. డిస్కషన్స్ వచ్చేసి మనకి క్రిటికల్ సెక్టార్స్ గురించి, బైలాటరల్ టైస్ని ఇంకా ఫర్దర్గా ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్ మీద మనము డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క నైజీరియా రిలేటెడ్ ఆర్టికల్ ఇండియా అండ్ నైజీరియా మనం నెక్స్ట్ ఆర్టికల్లో మనం చూద్దాం. దెన్ కమ్స్ ద బ్రెజిల్. బ్రెజిల్ వచ్చేసి మనకి ఈ యొక్క G20 సమ్మిట్ని అటెండ్ చేయడానికి అయితే వెళ్తున్నారండి. సో మనకి ఏంటి అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ విల్ అటెండ్ ద 19th G20 సమ్మిట్ ఇన్ రియో డి జెనరియో. సో ఫ్రమ్ November 18th to 19th. G20 రియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి. రియో ఒలింపిక్స్ కూడా మనకి ఇక్కడే జరిగాయి. అండ్ అలాగే 1992లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సమ్మిట్ కాల్డ్ యాజ్ రియో ఎర్త్ సమ్మిట్ కూడా మనకి ఇక్కడే జరిగిందండి. రియో ఎర్త్ సమ్మిట్. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ లైక్ UNFCCC కానివ్వండి, CBD కానివ్వండి, CCD కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే ఫ్లో అయితే అయ్యాయి. ఆ తర్వాత Rio+10 కాన్ఫరెన్స్, Rio+20 కాన్ఫరెన్స్ అన్నీ కూడా మనకి రియోలో అయితే జరగడం వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ మనకి. ఎస్, దిస్ ఫాలోస్ ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద G20 లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే కనుక ఈ యొక్క G20ని మనం ప్రిసైడ్ చేసాము. సో నౌ వీ హ్యావ్ గివెన్ ఇట్ టు దట్ ఆఫ్ ద బ్రెజిల్ అయితే కనుక ఈ ఇయర్ మనకి హోస్ట్ చేస్తుందండి. విచ్ ఎంఫసైజ్డ్ దట్ గ్లోబల్ సౌత్ అండ్ మేడ్ ద సమ్మిట్ మోర్ ఇన్క్లూజివ్. సో ద గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటారు. గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఆర్ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సౌత్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్, సమ్ పోర్షన్ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్, దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ సౌత్ అంటారు. అండ్ ఇండియా ఆల్వేస్ రిప్రజెంట్స్ ద దిస్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ని ఇండియా విల్ బి రిప్రజెంటింగ్ ఇట్. అండ్ మనము వీ వర్ కన్సిడర్డ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్గా మనల్ని పిలుస్తూ ఉంటారు. Yes, Brazil's G20 presidency is expected to further India's legacy in addressing the global issues. So then comes, we are moving on to that of the Guyana. Guyana is another South American country. Prime Minister Modi will participate in the India and as well as the CARICOM Leaders Summit అనేటువంటి జరుగుతుంది, which is hosted by the President Mohammad Irfan Ali. సో ద మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ మనకి ఈ యొక్క CARICOM కంట్రీస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ CARICOM లీడర్స్ సమ్మిట్ అయితే కనుక మనకు అటెండ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ. సో స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతుంటారండి. లైక్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఎస్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అని అడుగుతుంటారు. మనకి UPSC పర్స్పెక్టివ్లో మనకి ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద CARICOM గురించి అడుగుతారు, ఆర్ లేకపోతే ఇండియా CARICOM లీడర్స్ సమ్మిట్ 2024 గురించి అయినా కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు CARICOM అంటే అర్థం ఏంటి? CARICOM అంటే మనకి కరేబియన్ కమ్యూనిటీ
Caribbean community, and as well as the we call it as common market అంటారు. Caribbean community and as well as the common market. సో ఈ CARICOM అనేటువంటిది గ్రూపింగ్ మనకి 1973లో ఫార్మ్ అయిందండి. ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1973 అండ్ దేర్ ఆర్ 20 మెంబర్ నేషన్స్ ఉంటారు దీంట్లో. సో దెర్ ఆర్ 20 మెంబర్ నేషన్స్ పర్టికులర్లీ ఫ్రమ్ దిస్ కరేబియన్ రీజియన్. ఈ యొక్క 20 మెంబర్ నేషన్స్లో కూడా మళ్ళీ 15 మంది ఏమో మనకి ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, 5 ఏమో మనకి అసోసియేట్ మెంబర్స్ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 15 మెంబర్ నేషన్స్ గురించి మనం చూసుకున్నాం అనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బహమాస్ అంటారు, బహమాస్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బిలైజ్, దెన్ వీ హ్యావ్ గయానా, ఇప్పుడు మనకు ఉన్నటువంటిది గయానా, అండ్ దెన్ వీ హ్యావ్ హైతీ, and most important Jamaica, etc. So these are the member countries of this particular group called as CARICOM. ఈ CARICOM అనే గ్రూప్ ఎప్పుడు ఫార్మ్ అయింది? 1973లో మనకి ఫార్మ్ అయింది. ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ CARICOM? నో రైట్, నో, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ CARICOM. దట్స్ ద రీజన్ ఇండియా CARICOM లీడర్స్ సమ్మిట్ అనేటువంటిది మనకైతే కనుక ఇది డిస్కషన్, ఈ యొక్క సమ్మిట్ని అయితే కనుక అటెండ్ చేయడానికి అయితే వెళ్తారండి గయానాకి. ఎస్, ద కీ ఫోకస్ వచ్చేసి ఏంటి మనకి? ఇట్ ఇన్క్లూడ్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విచ్ ఇస్ బిల్ట్ ఆన్ షేర్డ్ హెరిటేజ్, కల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వాల్యూస్. ఇంటరాక్షన్ విత్ ద ఇండియన్ డయాస్పోరా ఇన్ గయానా విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఇన్ వెస్టర్న్ హెమిస్ఫియర్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎజెండా. అక్కడ మన యొక్క ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి మీట్ అవ్వడం జరుగుతుంది. సో 3 ఇంపార్టెంట్ నేషన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ నైజీరియా విచ్ వీ విల్ రీడ్ మోర్ అబౌట్ ఇన్ ద నెక్స్ట్ ఆర్టికల్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి G20 సమ్మిట్ మనకి బ్రెజిల్లో జరగబోతుంది, 2024కు సంబంధించిన సమ్మిట్. సో దానికి సంబంధించి రియో అయితే వెళ్తున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఉన్నటువంటి గయానా వచ్చేసి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద CARICOM లీడర్స్ సమ్మిట్ని అటెండ్ చేయడానికి వెళ్తున్నారండి. CARICOM అంటే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసింది ఇప్పటికి. CARICOM స్టాండ్స్ ఫర్ కరేబియన్ కమ్యూనిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మార్కెట్ అంటారు. ఎప్పుడు ఫార్మ్ అయింది ఇది? 1973లో ఫార్మ్ అయింది. ఎంతమంది మెంబర్ నేషన్స్? 20 మెంబర్ నేషన్స్ ఉంటారు దీంట్లో. సో 15 మెంబర్ నేషన్స్ వచ్చేసి ఫుల్ టైమ్ మెంబర్స్, 5 వచ్చేసి అసోసియేట్ మెంబర్స్ అవుతారు. సో ఆ 15 మెంబర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బహమాస్, బిలైజ్, గయానా, హైతీ, జమైకా, ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఈ యొక్క CARICOMలో మెంబర్ నేషన్స్. క్లియర్ అండి? లెట్ us మూవ్ ఫార్వర్డ్. స్ట్రెంగ్థనింగ్ ద టైస్ విత్ వెస్ట్ ఆఫ్రికన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? నైజీరియా. అండ్ కరేబియన్ నేషన్స్ అంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నటువంటివి. అలయన్స్ విత్ ద ఇండియాస్ గోల్ ఆన్ ఫోకసింగ్ ద గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అంటారు. అండ్ ఎన్హాన్సింగ్ ద మల్టీలాటరల్ ఎంగేజ్మెంట్స్ అండ్ ప్రమోటింగ్ ద ఇండియాస్ లీడర్షిప్ ఆన్ ద వరల్డ్ స్టేజ్. ఎస్, దీనికి సంబంధించి పొటెన్షియల్ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? హౌ డూ ద ఇండియాస్ స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్స్ విత్ రీజియన్స్ లైక్ వెస్ట్ ఆఫ్రికా అండ్ కరేబియన్ ఎన్హాన్స్ ఇట్స్ గ్లోబల్ స్టేచర్ అండ్ అలైన్ విత్ ఇట్స్ ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్స్? సో అట్ టైమ్స్ కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి మనకి అనలైటికల్ క్వశ్చన్స్ మెయిన్స్లో మనకి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, యాజ్ వీ సెడ్ దట్ ఈస్ ఇండియా అండ్ నైజీరియా. సో ద ఫస్ట్ విజిట్ వచ్చేసి మనకి నైజీరియా వెళ్ళడం జరిగిందండి. అండ్ అక్కడ మనకి బోలా అహ్మద్ తిన్బూ తోటి మనకి మీట్ అవ్వడం కూడా జరిగింది. ఇండియా అండ్ నైజీరియా విల్ జాయిన్ ద హ్యాండ్స్ టు ట్యాకిల్ ద టెర్రరిజం, పైరసీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రగ్ ట్రాఫికింగ్. సో 3 days బ్యాక్ మనకి ఏంటంటే కనుక గుజరాత్లో ఈ యొక్క డ్రగ్ ట్రాఫికింగ్ రిలేటెడ్ కేసు ఒకటి మనకైతే, సో గుజరాత్ కోస్ట్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెత్ అనేటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రగ్ని రీసెంట్గా మనకి సీజ్ చేయడం జరిగింది. ఆపరేషన్ సాగర్ మంథన్ గురించి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురించి, దెన్ వీ హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ఇంపార్టెంట్ డ్రగ్ రిలేటెడ్ కన్వెన్షన్స్ గురించి లైక్ సింగిల్ కన్వెన్షన్ ఆఫ్ 1961, 1971 కన్వెన్షన్. ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసామండి. సో ప్లీజ్ డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. సో డోంట్ మిస్ ఎనీ వీడియో బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ టాపిక్ని మాత్రమే మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దీనికి సంబంధించి లెటెస్ట్ రేట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేటువంటిది మనం చూస్తే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు నైజీరియా ఈ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద బైలాటరల్ రిలేషన్స్. సో దిస్ ఈజ్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ మనకి, ఫోకసింగ్ ఆన్ ఛాలెంజెస్ లైక్ టెర్రరిజం, పైరసీ రిలేటెడ్. టెర్రరిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్ ఫర్ నైజీరియా యాజ్ వెల్ అని లాస్ట్ టైం మనం మాట్లాడాం. బికాజ్ ఎందుకని ఇన్ Nigeria we have one important group called as మనకి we call it as బొకో హరామ్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ గ్రూప్ ఉంటుందండి. ఈ గ్రూప్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ క్రియేటింగ్ ద వెరీ సీరియస్
వైలేషన్స్ అనేటువంటిది వైలెన్స్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు ఈ యొక్క బొకో హరామ్ అనేటువంటి గ్రూపు. అందుకనే నైజీరియా ఈజ్ ఆస్కింగ్ ద హెల్ప్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు టెర్రరిజం రిలేటెడ్ విషయాలు, లేదా పైరసీ రిలేటెడ్, లేదా ఈ యొక్క కరప్షన్ రిలేటెడ్ మెజర్స్ని మిటిగేట్ చేయడం గురించి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా. అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ ఓవరాల్ ఎకనామిక్ కోఆపరేషన్. దిస్ విజిట్ ఈజ్ నోటబుల్ బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు నైజీరియా ఇన్ 17 years అండి. సో 17 years తర్వాత మనకి ఏంటి అని అంటే కనుక, సో నౌ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ ద నైజీరియా. హియర్ దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద సో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నైజీరియాస్ ప్రెసిడెంట్ బోలా అహ్మద్ తినుబు. ఎస్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎన్హాన్స్ ద బైలాటరల్ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అండ్ నైజీరియా ఎయిమ్స్ టు కొలాబరేట్ ఆన్ ఇష్యూస్ లైక్ టెర్రరిజం, piracy, drug trafficking and separatism. Strategic areas include defense related aspects, energy sector, trade partnerships as well, because India is one of the largest trading partners of Nigeria. And మన యొక్క ఇండియన్ డయాస్పోరా కూడా మనకైతే ఉన్నారండి. లైక్ అరౌండ్ 60,000 మెంబర్స్ మన యొక్క ఇండియన్స్ నైజీరియాలో మనకైతే ఉన్నారు ఈ రోజున. ఈ ప్రైమ్ మినిస్టర్ మోదీ హైలైటెడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద 60,000 స్ట్రాంగ్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ నైజీరియా, which plays a very crucial role in enhancing the bilateral relations. He even thanked the President Bola Ahmed Tinubu for ensuring the well-being of our Indian diaspora. సో మన యొక్క ఇండియన్ డయాస్పోరా యొక్క వెల్ఫేర్ గురించి కూడా తీసుకుంటున్నందుకు మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ ఈవెన్ ప్రొవైడెడ్ ద సో విష్ థ్యాంక్స్ యాజ్ వెల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇండియా రీసెంట్గా నైజీరియాకి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండర్లో మనం ఏంటంటే కనుక 20 tons ఆఫ్ రిలీఫ్ సప్లైస్ని మనం అయితే కనుక సప్లై చేసామండి ఇన్ ఆర్డర్ టు ఎయిడ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ నైజీరియా. సో రీసెంట్గా మనకి నైజీరియాలో ఈ యొక్క ఫ్లడ్స్ వస్తే కనుక దాన్ని మనం ఇది చేయడానికి మన వంతు సహాయం మనం చేయడం జరిగింది. స్ట్రెంగ్థనింగ్ ద గ్లోబల్ రిలేషన్స్. Prime Minister Modi referred to the inclusion of African Union as a permanent member of G20 during India's presidency in 2023, describing it as a key achievement for this region. This point is very, very important. Endukani, we have G20 group of nations అయితే ఉన్నాయనే విషయం మనకు తెలుసు. And in that India is also one of the member nations. అయితే 2023లో మనము ఆర్గనైజ్ చేసామండి G20 సమ్మిట్. ఎక్కడ? న్యూఢిల్లీలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది అడాప్ట్ చేసుకున్నాము. And another significant feature with respect to infrastructure, the so-called IMEC అంటారు, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి దాన్ని కూడా మనం న్యూఢిల్లీలో జరిగినప్పుడే సో దీన్ని కూడా మనకి సైన్ అయితే చేశారు. ఈ కాంటెక్స్ట్లో మనకి G20లో ఆఫ్రికన్ యూనియన్ కూడా మనకేంటంటే వన్ ఆఫ్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ G20గా మనకి యాడ్ అయ్యింది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కోటింగ్. సో ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సేయింగ్ దట్ ఇంక్లూడింగ్ ద ఆఫ్రికన్ యూనియన్ will definitely is a key achievement for this particular region. African Union is also now the part of the G20, that you have to understand. నా వరల్డ్ జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకుంటే నైజీరియా ఏంటి, నైజీరియా బార్డరింగ్ కంట్రీస్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం చూడాలండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నైజీరియా, ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ మ్యాప్ మనం చూసుకుంటే నైజీరియా అనేటువంటిది మనకి వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్ అండి. ఇట్స్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్ మనకి. అండ్ ఇది మనకి మెయిన్లీ బార్డర్డ్ బై 4 countries. Benin, that is western part లో, Niger to that of the north, Chad to that of the northeast, Cameroon to that of the east. మనకి Cameroon to that of the east, Chad, Niger and as well as the Benin. 4 countries మనకి నైజీరియాని అయితే కనుక మనకి బార్డర్ చేస్తున్నాయి. అండ్ ద నార్థరన్ పార్ట్ ఆఫ్ నైజీరియా మనకి ఈ యొక్క బొకో హరామ్ అనేటువంటి ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ మనకి సర్వైవ్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ఆఫ్రికా అండ్ ద 6th most populous in the world. సో దీని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి అబూజా అండి, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ. క్లియర్? సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాలి ఇవన్నీ కూడా. సిన్స్ బికాస్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ అటెండెడ్ దిస్ పర్టిక్యులర్ రీజియన్, నౌ ద నైజీరియా ఇట్ బికమ్స్ ఏ హాట్స్పాట్ రీజియన్ ఫర్ యూపీఎస్సీ. దీనికి సంబంధించి జియోగ్రాఫికల్ లొకేషన్ అయినా అడగచ్చు, లేకపోతే బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి అనొచ్చు, ఆర్ ఎల్స్ ద మెయిన్స్లో డైరెక్ట్గా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నైజీరియా రిలేషన్స్ మీదనైనా కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి. సో దేర్ ఫోర్ ప్లీజ్ బీ థరో విత్ దిస్ టాపిక్. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా
Nigeria relations in addressing the shared challenges and its implications for India's strategic engagement in Africa అని కూడా మనకి ఒక పొటెన్షియల్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెనిగల్ ఓట్స్ ఫర్ లా మేకర్స్ ఇన్ టెస్ట్ ఆఫ్ మ్యాండేట్ ఫర్ ఇట్స్ న్యూ ప్రెసిడెంట్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి సెనిగల్ అనేటువంటిది కూడా ఆఫ్రికన్ దేశమే అండి. మనకి దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి డాకర్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ సెనిగల్. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక సెనిగల్ రీసెంట్లీ హెడెడ్ టు ద పోల్స్ to vote in a legislative election that the President Bassirou Diomaye Faye hopes will give his party to the majority needed to implement the reforms. So ఇక్కడ మనం చూసుకుంటే ద బసిరౌ డియోమాయే ఫాయి ఈజ్ ఆఫెన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మనకు అడుగుతుంటారు. అండ్ ద ఆన్సర్ ఈజ్ సెనిగల్. అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో అడుగుతుంటారు. మనకి యూపీఎస్సీలో డాకర్ అని చెప్పేసి ప్లేస్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎక్కడుందని అడుగుతుంటారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెనిగల్లో మనకి లొకేట్ అయ్యి ఉంది. సో దీనికి సంబంధించి ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఇంకా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అయితే ఇంకా ఏం జరగలేదు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ఇట్స్ జియోగ్రాఫికల్ లొకేషన్ గురించి మనం తెలుసుకోవాలి. సెనిగల్ రీసెంట్లీ హెల్డ్ ద లెజిస్లేటివ్ ఎలక్షన్స్ టు డిసైడ్ ఇఫ్ ద ప్రెసిడెంట్ బసిరౌ కెన్ సెక్యూర్ ఎ మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలక్షన్స్, రిఫార్మ్ ఫోకస్ అనేటువంటిది మాట్లాడాము. ఇక్కడ పొలిటికల్ ఛాలెంజెస్ ఏమున్నాయి, ఇవన్నిటికన్నా కూడా మెయిన్గా మనకు తెలియాల్సింది సెనిగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ బార్డరింగ్ కంట్రీస్ ఈజ్ సంథింగ్ దట్ యువర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో సెనిగల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అట్లాంటిక్ ఓషన్కి వన్ ఆఫ్ ద కోస్టల్ కంట్రీ మనకి సెనిగల్ అండి. మౌరిటానియా వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. ఇదే మౌరిటానియా రీసెంట్గా మనకి మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ హ్యాస్ విజిటెడ్ దిస్ మౌరిటానియా. సో అండ్ దెన్ డిస్కసింగ్ అబౌట్ ద సెనిగల్ రిలేటెడ్ గురించి మనకు చూసుకుంటే కనుక ఇట్ ఈస్ బార్డర్డ్ బై ద కంట్రీస్ లైక్ మౌరిటానియా, నెక్స్ట్ వన్ వచ్చేసి మాలి, దెన్ కమ్స్ ద దెన్ కమ్స్ ద గినీ బిసావు అండ్ దెన్ కమ్స్ ద గాంబియా వచ్చేసి మనకి ఇవి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సెనిగల్ ఈజ్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ నేషన్ అండి. ఇది కూడా మనకి సెనిగల్ కూడా వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, ప్లీజ్ బీ వెరీ క్లియర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే ఇట్ ఈస్ ఏ కోస్టల్ కంట్రీ అని చెప్పేసి ఇస్తుంటారు. అండ్ సెనిగల్ ఈజ్ నాట్ ఏ కోస్టల్ కంట్రీ. సెనిగల్ అనేటువంటిది మనకి ఇట్స్ ఏ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ కోస్టల్ కంట్రీ విచ్ బార్డర్స్ ద అట్లాంటిక్ ఓషన్ మనకి ఏంటంటే కనుక ఓపెన్ అయ్యి ఉంది. ఫ్లాట్ శాండీ టెరైన్ అండ్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 1,96,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ వచ్చేసి ఏంటి, డాకర్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సెనిగల్ అని అడగరు. సెనిగల్ ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. ఈజ్ లొకేటెడ్ ఆన్ ద పెనిన్సులా ఇన్ ద ఎక్స్ట్రీమ్ వెస్ట్ ఆఫ్ ద కాంటినెంట్ అండి. బార్డరింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి మెయిన్లీ మనకి, సో దట్ ఈస్ ద 5 ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయండి మనకి. ఫస్ట్ వన్ వచ్చేసి మౌరిటానియా ఇన్ ద నార్త్, మాలి టు ద ఈస్ట్, గినీ టు ద సౌత్ ఈస్ట్, గినీ బిసావు టు ద సౌత్ వెస్ట్ and Gambia an enclave within the Senegal running along the Gambia river. ఎస్, సెనిగల్ మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఎకోవాస్ అనేటువంటి గ్రూప్లో కూడా మనకి సెనిగల్ మెంబరే. సెనిగల్ ఈజ్ ఎ కీ మెంబర్ ప్రమోటింగ్ ద ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ ద వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్. ఇందాక మనము కెరీబియన్ గురించి మనం చూడడం జరిగింది, క్యారీకామ్ గురించి చూసాము. ఇదేమో ఎకోవాస్ అంటే ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. అండ్ ఆఫ్రికన్ యూనియన్లో కూడా మనకి మెంబరే. సెనిగల్ యాక్టివ్లీ పార్టిసిపేట్స్ ఇన్ ద కాంటినెంటల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ స్ట్రాటజీస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద వర్క్స్ టు కమ్యూనిటీ ఆఫ్ సహేల్ సహారన్ స్టేట్స్. ఇట్ వర్క్స్ టు స్ట్రెంగ్థెన్ ద యూనిటీ అండ్ డెవలప్మెంట్ అక్రాస్ ద సహేల్ సహారా రీజియన్ అనమాట. ఇదంతటిని కూడా సహేల్ రీజియన్ అని చెప్పేసి మనకు పిలుస్తుంటారు, సహేల్ సహారన్ రీజియన్ అని. సో ఈవెన్ ఇట్ ఆల్సో యాక్టివ్లీ కొలాబరేట్ విత్ దట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆఫ్ సహేల్ సహారన్ స్టేట్స్ తోటి కూడా మనకి యాక్టివ్గా కొలాబరేట్ అవుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సెనిగల్ రిలేటెడ్ గురించి చూసాము. దెన్ వి టాక్డ్ అబౌట్ నైజీరియా రిలేటెడ్ ఆస్పెక్ట్ గురించి చూసాము. దెన్ ప్రైమ్ మినిస్టర్స్ 3 నేషన్ టూర్ ఏంటి అనేటువంటిది మనం చూడటం జరిగింది. దెన్ ఫర్దర్ వి టాక్డ్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు బుల్డోజర్ జస్టిస్ ఏంటి అనేది ఆర్టికల్ చూసాం. సో మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఎస్ అండి, డెన్మార్క్స్ విక్టోరియా జాయర్ సో తెల్విగ్ ఈజ్ క్రౌన్డ్ ద మిస్ యూనివర్స్ 2024 అండి. సో జనరల్లీ మనకి యూపీఎస్సీలో అడగకపోవచ్చు, బట్ స్టిల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అనేటువంటి క్వశ్చన్స్ మనం అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ద విక్టోరియా జాయర్ తెల్విగ్ వాజ్ క్రౌన్డ్ ద మిస్ యూనివర్స్ ఆన్ సాటర్డే రీసెంట్లీ, ద ఫస్ట్ కంటెస్టెంట్ ఫ్రమ్ డెన్మార్క్ టు అచీవ్ దిస్ పర్టికులర్ హానర్.
The 21-year-old dancer, entrepreneur, and animal rights activist beat more than 120 contestants in the pageants held in these things. మన యొక్క ఇండియా నుంచి రియా సింగ్ అయితే కనుక ఇచ్చేశారు. was called into the list of top 30 contestants. సో దీనికి సంబంధించిన పాయింట్స్ సేమ్ పాయింట్స్ అండి. సో ద విక్టోరియా జాయర్ తెల్విగే హీ ఈస్ ఏ 21-year-old ఫ్రమ్ డెన్మార్క్. ఏ కంట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని మనకు అడుగుతుంటారు. వేర్ వీ నీడ్ టు బి వెరీ క్లియర్. was crowned the Miss Universe 2024, making the Denmark's first win in the competition. So and then she is the first contestant from Denmark to win the Miss Universe title, creating the history in the global beauty pageant. So she is a dancer, entrepreneur. ఈ పాయింట్ మనకు అవసరం లేదు. అండ్ ఇండియాస్ అచీవ్మెంట్ వచ్చేసి ఇండియాస్ రియా సింగ్ మేడ్ ఇట్ టు ద టాప్ 30 contestants, thereby representing India as well on the international stage. ఇది మనకి మెక్సికో సిటీలో అయితే కనుక జరిగిందండి. అండ్ ఫీచర్డ్ ద పార్టిసిపేషన్ ఫ్రమ్ ఓవర్ 120 contestants వరల్డ్ వైడ్, thereby highlighting the diverse cultures and as well as the talents. Moving on to that of the next important one. Center aims to make the Andaman and Nicobar Islands a tuna export hub. Very very important. ఇది కూడా మనకి something related to fisheries కి సంబంధించి. సో ఎస్ అండి, ఇండియాస్ ఫిషరీస్ సెక్టార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెక్టార్ మనకి. సో విత్ రెస్పెక్ట్ టు ఈవెన్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా మనకు ఉంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ ద టునా ఫిష్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్. బికాస్ సో రీసెంట్లీ మనకి ఈ యొక్క టునా ఫిష్ యొక్క ఎక్స్పోర్ట్ 31.83% ఇన్ 2023-24లో అయితే కనుక ఇంక్రీజ్ అయ్యింది. వేర్ నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫోకసింగ్ అపాన్ డెవలపింగ్ దిస్ పర్టికులర్ రీజియన్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్ని కంప్లీట్లీ టునా ఎక్స్పోర్ట్ హబ్గా మనకైతే కనుక తయారు చేయాలి అని చెప్పి వేరియస్ ఇన్వెస్టర్స్ మీటింగ్ అది కూడా కండక్ట్ చేయడము, సో నెట్వర్కింగ్ అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి చేస్తున్నారు. మన యొక్క ఇండియన్ ఓషన్ రీజియన్ పర్టికులర్లీ తీసుకుంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద సెకండ్ లార్జెస్ట్ టునా రీజియన్ అండి. ప్రపంచంలోనే మనము 21% ఆఫ్ ద వరల్డ్స్ టునా ఫిష్ మనం అయితే కనుక కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఇట్. అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ద టునా కూడా మనకైతే ఉన్నాయి. The Indian government is working to transform the Andaman and Nicobar Islands into a hub for the tuna exports, leveraging the region's rich fishery resources and the rising global demand for that of the tuna. This is a representational image of the tuna fish మనకి. అండ్ గ్లోబల్ టునా మార్కెట్ పొటెన్షియల్ మనం తీసుకుంటే కనుక ఓవరాల్ ఇట్ ఈస్ వాల్యూడ్ అట్ $41.94 billion, విచ్ ద ఇండియన్ ఓషన్ ఇట్ సెల్ఫ్ రీజన్ ప్రొడ్యూసింగ్ అబౌట్ 21% ఆఫ్ ద వరల్డ్స్ టునా. దీంట్లో మనం స్పెసిఫికల్లీ తీసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ హ్యాస్ ఎ పొటెన్షియల్ ఈల్డ్ ఆఫ్ అబౌట్ 64,000 tons ఆఫ్ టునా యాన్యువల్లీ, ఇన్క్లూడింగ్ ద 24,000 tons ఆఫ్ yellowfin tuna, విచ్ ఇస్ ఎ స్పీసీస్ విత్ హై మార్కెట్ డిమాండ్ అయితే మనకైతే ఉందండి. So the export growth, India exported about 51,626 tons of tuna in 2023-24, which is valued at about $87.96 million. Now the government is aiming to further enhance the exports, like by developing infrastructure and fishing capacities in these islands. So by recognizing the tuna fish export potential in this region, the government is trying to invest, even enhance the infrastructure here and ఆ యొక్క ఫిషింగ్ ఫెసిలిటీస్ని ఎన్హాన్స్ చేయడానికి. సో ది గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ దీస్ యాక్టివిటీస్. బట్ హవెవర్ యాజ్ వీ డిస్కస్ దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మోడర్న్ ఫిషింగ్ టెక్నాలజీస్కి యాక్సెస్ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక దీని యొక్క పొటెన్షియల్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. సెకండ్ వన్ వచ్చేసి ఇన్ఎడిక్వేట్ ఫిష్ ప్రాసెసింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టోరేజ్ ఫెసిలిటీస్, అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి ఇక్కడ. దెన్ వీ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ యాక్సెస్ టు దట్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఫిషింగ్ టూల్స్. సో ది గవర్నమెంట్ ఏమేం చేస్తుంది, రకరకాల ఇన్వెస్టర్స్ మీటింగ్స్ అవి ఆర్గనైజ్ చేస్తుంది ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, సో దట్ టు అట్రాక్ట్ ద స్టేక్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ ఇన్ ఫిషరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్వాకల్చర్. అండ్ అలాగే ప్లాన్స్ టు అడ్రస్ టెక్నాలజికల్ గ్యాప్స్ అండ్ ఎన్హాన్స్ ద వాల్యూ చైన్ ఫెసిలిటీస్. The exclusive economic zone around the island support the diverse tuna species. రకరకాల స్పీసీస్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్జాక్, yellowfin, బిగ్ ఐ టునా అని చెప్పేసి మనకి. దిస్ మేక్స్ ద రీజియన్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ బూస్టింగ్ ద ఎక్స్పోర్ట్స్. అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్ ఈజ్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ పర్స్పెక్టివ్లోనే కాకుండా, ఈవెన్ కొరల్ రీఫ్స్ పర్స్పెక్టివ్లోనే కాకుండా మనకి ఈ యొక్క ఫిష్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ అయితే కనుక ఉంది మనకి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే
అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో పర్టికులర్లీ నికోబార్ ఐలాండ్స్ దగ్గర గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని కూడా మనకి సో ఇట్స్ ఏ మెగా ప్రాజెక్ట్ని మనకి గవర్నమెంట్ అయితే కనుక ప్రపోజ్ కూడా చేశారండి. సో దానికి సంబంధించి ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ను ఒకటి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తామని, ఒక సోలార్ పవర్ ప్లాంట్ అయితే కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని, అండ్ అలాగే ఓవరాల్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్ని ఈ యొక్క ఇంటర్నేషనల్ మెరిటైమ్ ట్రేడ్ యొక్క హబ్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. The focus on the center is seeking to establish strong networks అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి, లైక్ అమాంగ్ ద బిజినెస్ కమ్యూనిటీస్, రీజనల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్ టు ఇంక్రీజ్ ద ఐలాండ్స్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. Yes, this is the other important article that you are expected to know. And moving on to that of the next one, India conducts the historic flight test of hypersonic missile with a range of about 1,500 kilometers. So this article is very very important అండి. మనకి ఇండియా కండక్ట్స్ ద హిస్టారిక్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ద హైపర్సోనిక్ మిసైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 1,500 కిలోమీటర్స్. సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఏంటంటే కనుక ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్ క్యాపబిలిటీని మనం అయితే కనుక డెమాన్స్ట్రేట్ చేయబడడం జరిగింది. ప్రపంచంలో ఓన్లీ కొన్ని దేశాలు మాత్రమే ఈ యొక్క క్యాపబిలిటీని కలిగి ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. అండ్ దీస్ హైపర్సోనిక్ మిసైల్స్ అంటే hypersonic missile, hypersonic something related to from the speed of sound ని ఆధారంగా చేసుకుని మనం చెప్తాము. హైపర్సోనిక్ మిసైల్స్ అంటే దోస్ మిసైల్స్ వేర్ సో హూజ్ స్పీడ్, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేయగలవు అని అంటే కనుక 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, మ్యాక్ 5 అంటారు. Mach 5 stands for like the speed of sound, 5 times the speed of sound మనకి ట్రావెల్ చేయగలవు. రఫ్లీ మన దాంట్లో చెప్పాలంటే కనుక సమ్వేర్ అరౌండ్ 6,300 km/h మనకైతే కనుక ఇవి ట్రావెల్ అయితే చేయగలవండి. ఎస్, సో ద డిఆర్డిఓ వాళ్ళు ఇండిజినియస్లీ మనకి దీన్ని అయితే కనుక డెవలప్ అయితే చేశారు. అండ్ ఇట్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ అబౌట్ 1,500 kilometers వరకు మనకి ఏంటంటే టార్గెట్ని హిట్ చేయగలదు. అండ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఇట్స్ వెరీ హై స్పీడ్స్ మనకి ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ అనేటువంటివి ఎనిమీ రాడార్స్కి వాటికి కూడా డిటెక్ట్ అవ్వబడదు, అండ్ అలాగే ఇంటర్సెప్ట్ కూడా మనకి చేయలేరు అనమాట. దాట్ పవర్ఫుల్ ఇట్ ఈస్. అండ్ అన్లైక్ బ్యాలిస్టిక్ మిసైల్స్, ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ ఏంటంటే కనుక ఫిక్స్డ్ ఇది మనకి ఏంటంటే డైరెక్షనే ఫాలో అవ్వవు. ఈవెన్ దే కెన్ చేంజ్ దేర్ కోర్స్ ఇన్ ద మిడ్ ఫ్లైట్, అంటే డైరెక్షన్ ఒకవేళ చేంజ్ చేయాలి అని అన్నా కూడా సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ మిసైల్ దట్ వాజ్ టెస్టెడ్ బై డిఆర్డిఓ ఆఫ్టర్ సన్సెట్, ద ఫస్ట్ మిసైల్ యాజ్ వెల్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. లెట్ us read the important ones. India successfully conducted a flight test of its first, please be very clear, ఎప్పుడైనా అలా ఫస్ట్ ఎవర్ అనేటప్పుడు మనం దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇట్స్ ఎ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ లైక్ విత్ ఎ రేంజ్ ఆఫ్ అబౌట్ 1,500 kilometers, మార్కింగ్ ఇట్ యాజ్ ఎ మేజర్ మైల్ స్టోన్ ఇన్ దట్ ఆఫ్ ద డిఫెన్స్ టెక్నాలజీ. దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో ద కీ డీటెయిల్స్ గురించి మనకు చూస్తే ఎవరు కండక్ట్ చేశారంటే దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకు కండక్ట్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేశారు? ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆఫ్ ద ఒడిస్సా మనకు కండక్ట్ చేయబడడం జరిగింది. దిస్ మార్క్స్ ద లేటెస్ట్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ మిసైల్ టెస్ట్స్ ఇన్ ద పాస్ట్ 2 months. మిసైల్ స్పెసిఫికేషన్స్ గురించి ఒక రెండు మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ రేంజెస్ ఈవెన్ ఎక్సీడింగ్ ద 1,500 kilometers. వేరియస్ పేలోడ్స్ని మనకి ఏంటంటే ఇది క్యారీ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ పేలోడ్స్ని కూడా మనం ఏంటంటే కనుక ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది మనకి హైపర్సోనిక్ క్యాపబిలిటీని కలిగి ఉంటుంది, అందుకనే మనం ఏంటంటే హైపర్సోనిక్ మిసైల్స్ అంటాము. హైపర్సోనిక్ క్యాపబిలిటీ అంటే ఇట్ అలౌస్ టు ఫ్లై అట్ మ్యాక్ 5 speeds ఆర్ ఈవెన్ ఫాస్టర్, మేకింగ్ ఇట్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో విచ్ ఇస్ అరౌండ్ అబౌట్ 6,400 km/h మనకి ఇది ట్రావెల్ అయితే చేస్తుంది. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం తీసుకుంటే కనుక ఇట్స్ పెర్ఫార్మెన్స్ ఈస్ ట్రాక్డ్ బై యూజింగ్ మల్టిపుల్ రాడార్స్ అండ్ రేంజ్ సిస్టమ్స్ అక్రాస్ వేరియస్ డొమైన్స్ అండ్ ద రిజల్ట్స్ వర్ ఇంప్రెసివ్. ఫ్లైట్ డేటా కన్ఫర్మ్డ్ ద టెర్మినల్ మాన్యూవరబిలిటీ అండ్ ఏ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీని మనకైతే కనుక మెయింటైన్ చేస్తుంది మిసైల్ అని చెప్తున్నారండి. మెయిన్ సిగ్నిఫికెంట్ ఏంటి, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఓన్లీ కొన్ని దేశాలకు మాత్రమే. సో పొజిషన్స్ అవర్ కంట్రీ ఇండియా అమాంగ్ ఏ సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ నేషన్స్, కొన్ని దేశాలకు మాత్రమే క్యాపబిలిటీ ఉంది. అండ్ నౌ ఇండియా కూడా మనకి ఏంటంటే ఈ ఇలైట్ గ్రూప్లో మనం యాడ్ అవ్వడం జరిగింది. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వన్ వచ్చేసి చైనా, దెన్ వీ హ్యావ్ ద రష్యా. ఓన్లీ ఈ దేశాలకు మాత్రమే ఈ యొక్క హైపర్సోనిక్ క్యాపబిలిటీ అయితే ఉంది. బట్ ద రిమైనింగ్ కంట్రీస్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీస్ కూడా మనకి
మనకి ఏంటంటే వాళ్ళు కూడా మనకి ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ని ప్రాజెక్ట్స్ని కంటిన్యూ అయితే చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో డెవలపింగ్ దెమ్. దెన్ ఇట్ విల్ స్ట్రెంగ్థన్ అవర్ ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ విత్ అడ్వాన్స్డ్ అండ్ క్రిటికల్ మిలిటరీ టెక్నాలజీ తోటి మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ అనేటువంటిది ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేస్తాయి. అండ్ అలాగే ద న్యూక్లియర్ డిటరెన్స్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇంకా క్రెడిబిలిటీ అనేటువంటి దాన్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ద క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. So the Rajnath Singh has highlighted that this is a historic achievement and even lauded the DRDO's efforts. This accomplishment enhances India's status in the global military technology. ఎవరు డెవలప్ చేశారండి? ఇట్ ఈస్ డెవలప్డ్ బై DRDO, షోకేసింగ్ ద ఇండియాస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. Hypersonic weapons are crucial for modern warfare because of due to their maneuverability and as well as the speed. So come some possible mains question దీని మీద ఎలా రావచ్చు అంటే, how does the development of hypersonic missile technology will enhance the India's defense capabilities and what are the challenges which are associated with it అనేటువంటిది ఒక పొటెన్షియల్ డిఫెన్స్ క్వశ్చన్ మనకి ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మనకైతే రావచ్చండి. దిస్ ఈవెంట్ ఈజ్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అండ్ డెఫినెట్లీ వెరీ హిస్టారిక్ విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రెంగ్థనింగ్ ద ఇండియాస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్. Yes, Andy. Moving on to that of the next important article, respite for the Indian coffee growers as European Union grants the time for the EUDR compliance. So yes, Andy, this article is also important. Respite for the Indian coffee growers because as the European Union grants the time for EUDR compliance under. See here you should understand something like ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు దే ఆర్ వన్ ఆఫ్ ద మనకి ఏంటంటే మన యొక్క కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వన్ ఆఫ్ ద ఫ్యూ ఇంపార్టెంట్ రీజనల్ బ్లాక్. మనకి యూరోపియన్ యూనియన్ వాళ్ళు మనకి కొన్ని యూనిలాటరల్ మెజర్స్ అంటే అవతల దేశాలని కన్సల్ట్ చేయకుండా యూనిలాటరల్ మెజర్స్ తీసుకుంటున్నారు. వన్ సచ్ మెజర్ వచ్చేసి లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సీబామ్ అంటాం. సీబామ్ అంటే ఏంటమ్మా? కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ ట్యాక్స్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కార్బన్ ట్యాక్స్ ఇది మనకి అడ్జస్ట్మెంట్ మెకానిజం. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి వీ కాల్ ఇట్ యాజ్ EUDR అంటారు. EUDR స్టాండ్స్ ఫర్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్స్. యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్. ఇక్కడ యూరోపియన్ యూనియన్ యొక్క ఐడియా ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. సో ఐడియల్లీ యూరోపియన్ యూనియన్ ఈజ్ వెరీ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి లేకపోతే ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ గురించి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవి కూడా మనకి చేస్తూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30/30 డీల్ అని, బయోడైవర్సిటీ టార్గెట్స్ అని, రకరకాల టార్గెట్స్ అవి కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి ద నేచర్ రిస్టోరేషన్ లా NRL అని తీసుకుని రావడం అయితే మనకి జరుగుతుందండి. అయితే ఇదే కాంటెక్స్ట్లో మనకి EUDR అనేటువంటి దాన్ని కూడా తీసుకుని వచ్చారు. యూరోపియన్ యూనియన్లో ఉండేటువంటి నీడ్స్ని, పీపుల్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రపంచంలో డిఫారెస్ట్రేషన్ జరగాల్సినటువంటి పని లేదు. అంటే సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఇన్ యూరోపియన్ యూనియన్, సో ద డిఫారెస్ట్రేషన్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ యూరోపియన్ యూనియన్లో ఎలాగో జరగకూడదు, బట్ యూరోపియన్ యూనియన్ పీపుల్ వల్ల డిఫారెస్టేషన్ జరగకూడదు. అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్ అనేటువంటిది చాలా పెద్ద మార్కెట్. మనం ఇతర దేశాల నుంచి యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే కనుక అప్పుడు మనకి ప్రాఫిట్ పొటెన్షియల్ అది కూడా మనకి బాగుంటుంది అని ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ దేశాల్లో డిఫారెస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేసుకుని అక్కడ ప్రొడక్షన్ని కల్టివేట్ చేస్తూ మనకి దాన్ని యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఇది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు మా దేశంలో జరగకూడదు అంటే ఇంకెక్కడైనా జరగచ్చు అని అర్థం కాదు. మేము ఇప్పుడు మా దేశంలో డిఫారెస్టేషన్ జరగకూడదని ఎంత అలా ప్రొటెక్ట్ చేస్తుంటామో ప్రపంచంలో కూడా అలా జరగకూడదు మా వల్ల అనేటువంటిది వీళ్ళ కాన్సెప్ట్ అండి. అందుకనే యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే EUDR కాంప్లయంట్ అయ్యి ఉండాలి ఇతర దేశాలు ఎవరైతే యూరోపియన్ యూనియన్కి ప్రొడ్యూస్ చేస్తున్నారో. వాళ్ళు ఏం డిక్లేర్ చేయాలి? బాబు మేము డిఫారెస్ట్రేషన్ ల్యాండ్ మీద అంటే మీకు సేల్ చేయడానికి
చేయడానికో లేకపోతే మీకు ఎక్స్పోర్ట్ చేయడానికో మేము డిఫారెస్ట్రేషన్ని క్యారీ అవుట్ చేసో లేకపోతే ఇల్లీగల్ ల్యాండ్ మీదో మేము కల్టివేట్ చేసి మీకు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. సో మేము సస్టైనబుల్గా మేము ఏంటంటే కనుక కల్టివేట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అనేటువంటి కాంప్లయన్స్ని ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ని యాక్సెప్ట్ చేయబడడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ చేసుకుంటారు. ఎస్, అయితే ఈ ఈయూడిఆర్ అనేటువంటిది ఇప్పుడు డిసెంబర్ 2024 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి రావాలండి, వచ్చే నెలలోంచి. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్లో యూరోపియన్ యూనియన్ కమిషన్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు, దీన్ని కొంచెం మనం పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి. అందుకని దట్ వాజ్ ఈవెన్ ఓటెడ్ ఇన్ ఫేవర్. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ హ్యాస్ సెడ్ దట్ ఎస్ డెఫినెట్లీ వీ విల్ పోస్ట్పోన్ ఇట్ అండ్ విల్ గివ్ సమ్ అడిషనల్ టైమ్ టు ద అదర్ కంట్రీస్. సో ఇన్ ఆర్డర్ టు బీ కాంప్లియంట్ టు దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పెద్ద ప్లేయర్స్ ఉంటే కనుక వాళ్ళు 2025 నాటికి కాంప్లియంట్ అవ్వాలి. చిన్న ప్లేయర్స్ అంటే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 2026 నాటికి కాంప్లియంట్ అవ్వాలి అనేటువంటిది ఆలోచన అని చెప్పి ఈ యొక్క ప్రపోజల్ని మనకి తీసుకుని వచ్చారు. మన యొక్క ఇండియన్ కాఫీ గ్రోవర్స్ అరౌండ్ మనకి 70% మనము యూరోపియన్ యూనియన్ మార్కెట్స్లో మనం సేల్ చేస్తుంటాం. ఇది మరి దెన్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఇండియా మీద పడుతుంది. క్లియర్? సో దట్ ఈస్ ద రీజన్ దట్ దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. దీనికి సంబంధించి లెట్ us read some important points. The European Union Parliament has delayed the implementation of EUDR, European Union Deforestation Regulation, thereby granting additional time for the Indian plantation sectors, particularly coffee and rubber growers, so that to comply with the forest-based sustainability norms. So what is EUDR compliance extension? The earlier deadline of December 2024 has been extended. Large operators and exporters December 30, 2025 నాటికి, మైక్రో స్మాల్ గ్రోవర్స్ అయితే కనుక జూన్ 30, 2026కి వీళ్ళు ఏంటంటే కనుక కాంప్లియంట్ అవ్వాలి. యూరోపియన్ యూనియన్ మ్యాండేట్స్ దట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ దట్ ఈస్ సోల్డ్ ఇన్ ద యూరోపియన్ యూనియన్ ఈస్ సోర్స్డ్ లీగల్లీ and it is not from the deforested or unethically cultivated land మీద మనకి ఏంటంటే ఆ యొక్క ప్రొడ్యూస్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయగలగాలండి. అప్పుడు మాత్రమే ఆ యొక్క ఎక్స్పోర్ట్స్ని అలౌ చేస్తారు. ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కాఫీ సెక్టర్. ఓవర్ 70% ఆఫ్ ద ఇండియాస్ కాఫీ ఈజ్ ఎక్స్పోర్టెడ్ టు యూరోపియన్ యూనియన్ మార్కెట్స్, దేర్ బై మేకింగ్ ద ఇండియా టు బి ద ఈయూడిఆర్ కాంప్లియంట్ అవ్వడం అనేటువంటిది మనకి ఎంతగానో ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించిన పొటెన్షియల్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్ ఈయూడిఆర్ for Indian agricultural exports and how can India address these challenges posed by such regulations? ఖచ్చితంగా మీకు CBAM గురించి తెలియాలి, EUDR గురించి కూడా మీకు తెలియాలండి. అండ్ అలాగే నేచర్ రిస్టోరేషన్ లా అని NRL అనేటువంటి దాన్ని కూడా యూరోపియన్ యూనియన్ వాళ్ళు రీసెంట్గా తీసుకుని వచ్చారు. 1 month 2 months బ్యాక్ ఏంటంటే దీనికి సంబంధించి కూడా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. మన ఇండియాలో కూడా ఈ యొక్క నేచర్ రిస్టోరేషన్ లా అనేటువంటి దాన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా మనకి డిస్కషన్ అనేటువంటిది నడిచింది. ఎస్, సో దోస్ హు ఆర్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 2 months నుంచి చూసేటువంటి వాళ్ళకి బై దే కెన్ డెఫినెట్లీ రీకాల్ ఇట్. మీరు రీసెంట్గా చూస్తున్నారు అని అంటే కనుక నో వరీస్ అండి, డెఫినెట్లీ డౌన్ ద లైన్ ఆర్ ఇన్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో అయినా కూడా ఐ విల్ డెఫినెట్లీ కవర్. ఎస్ అండి, క్లియర్? దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. CBAM గురించి మొన్నటి ఆర్టికల్లో మనం డిస్కస్ చేసాము. దీన్ని యూరోపియన్ మనం ఏంటంటే COP29 సమిట్ జరుగుతోంది కదా, అక్కడ కూడా మనం దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ అక్కడ కూడా వచ్చింది. లైక్ ఈ యూరోపియన్ యూనియన్ ఈ విధంగా అంటే నాట్ అంటే యూరోపియన్ యూనియన్ని టార్గెట్ చేయకుండా మనం ఏంటంటే చెప్తున్నాం అనమాట. ఏ దేశాలు కూడా యూనిలాటరల్ మెజర్స్, యూనిలాటరల్ అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా అవతల వాళ్ళని కన్సల్ట్ చేయకుండా యూనిలాటరల్ మెజర్స్, ఆర్బిట్రరీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేయకూడదు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద EUDR గురించి, యూరోపియన్ యూనియన్ డిఫారెస్ట్రేషన్ రెగ్యులేషన్. ఎస్, నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్ అండి. ఓకే, ద క్వశ్చన్ సేస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నైజీరియా. ఎస్ అండి, యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి నైజీరియా అయితే వెళ్ళారు. ఈ విజిట్ అనేటువంటిది అన్ని ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అన్నింటిలోనూ మనకైతే వెరీ ఇంపార్టెంట్గా కవర్ అవుతుంది. సో ఇట్ ఈస్ హిట్టింగ్ ద హెడ్లైన్స్, దెన్ డెఫినెట్లీ దిస్ విల్ బీ అ హాట్ స్పాట్ రీజియన్ ఫర్ UPSC. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ చూడండి,
ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా అంటున్నారు. ఓకే. సెకండ్ వన్, బినైన్ అండ్ చాడ్ ఆర్ ద ఓన్లీ కంట్రీస్ విచ్ బార్డర్స్ ఇట్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? One only, two only, both 1 and 2, and as well as the none of the above. If you know the answer, please do comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, and bye bye, take care.